గారు ఎవరండి? నేనేనండి. లోపలికి వెళ్ళండి. రాజేశ్వరి గారు ఎవరండి? నేనే. లోపలికి వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. రాజేశ్వరి గారు, మీ బయోడేటా చూశాను. నా పిఏ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీకున్నాయి. మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను. నెంబర్ 1, అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది? అన్నదానం. ఎందువల్ల? కోరికలు అంతులేనివి. ఎవరికైనా మీరు డబ్బిచ్చారనుకోండి, రూపాయి ఇస్తే 5 రూపాయలు కావాలంటారు. 25 లక్షలు ఇస్తే 100 కోట్లు కావాలంటారు. 100 కోట్లు ఇస్తే 1000 కోట్లు కావాలంటారు. ఆశకు అంతూ ఉండదు, తృప్తి ఉండదు. అదే అన్నం పెడితే కడుపు నిండాక ఇంకా చాలు అంటారు. ఇంకా చాలు అని దానం తీసుకునేవాడు తృప్తిగా అనే మాట కాబట్టి అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. వెల్ సెడ్. క్వశ్చన్ నెంబర్ 2, జీవితంలో ప్రతి మనిషికి తనకంటూ ఓ డిసిప్లిన్ ఉంటుంది, ఉండాలి. అంటే ఏదో ఒక సూత్రాన్ని నమ్మి ఫాలో అవుతారు. మీరే సూత్రాన్ని నమ్ముతారు? మంగళసూత్రాన్ని. సో యు ఆర్ మ్యారీడ్? ఎస్ మ్యామ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన కాస్త డబ్బు పిచ్చి ఎక్కువ. వద్దంటున్నా వినకుండా డబ్బు సంపాదించడం కోసం దుబాయ్ వెళ్లారు. కాలక్షేపం కోసం నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మీ సమాధానాలు, మీ ప్రవర్తన నాకు నచ్చాయి. మిమ్మల్ని నా పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నేను మీకంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను శిరీష అని పిలిస్తే చాలు. అలాగే శిరీష. దట్స్ నైస్. శిరీష, నాకు ఉద్యోగం ఇవ్వడానికి మీరు ప్రశ్నలు వేశారు. అలాగే ఉద్యోగం చేయాలంటే నాదో కండిషన్. చెప్పండి. నేను డ్యూటీలో చేరాక మీ రెస్పాన్సిబిలిటీ అంతా నాదే. దట్స్ ట్రూ. మీ పర్సనల్ మ్యాటర్స్లో, అఫీషియల్ మ్యాటర్స్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఐ లైక్ ఇట్. మీరు వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ శిరీష. హలో, రవికుమార్ గారు ఉన్నారండి? ఎస్ స్పీకింగ్. సార్, మిమ్మల్ని శిరీష మేడం గారు వెంటనే వచ్చి కలవమన్నారు. ఇప్పుడే వస్తున్నాను. సార్ ఎక్కడికి? శిరీష్ మేడం గారిని కలవాలి. మేడం గారిని కలవాలంటే ముందు పిఏ గారు పర్మిషన్ తీసుకోవాలి సార్. పిఏనా? అవును సార్, ఆ రూమ్ లో ఉన్నారు. ఓకే. మే ఐ కమ్ ఇన్? yes. ఎక్స్క్యూజ్ మీ. yes. నువ్వా? అవును, నేనే. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నా మొగుడు రెండో పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ మొగుడు గారి సంపాదన మీద ఆధారపడటం ఇష్టం లేక శిరీష్ గారి పిఏగా ఉద్యోగంలో చేరాను. నేనే నీ మొగుడు అని చెప్పేసావు కంపతీసి. నువ్వే నా పెళ్ళానివి అని మీరు చెప్పే వరకు మీరు నా మొగుడని నేను చెప్పను. కంగారు పడకండి. సర్లే, నేను శిరీష్ని కలవాలి. పనేంటో చెప్పండి. నీకు నేనెందుకు చెప్పాలి? అంత పర్సనల్. నేను ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ ని. పనేంటో నాతో చెప్పకపోతే లోపలికి వెళ్ళవను. నేను చెప్పను. వెళ్ళవను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అయ్యి బాబోయ్, ఎందుకే నన్ను ఇలా వేపుకు తింటున్నావు? మేము ఇద్దరం మాట్లాడుకోవాలని చెప్తున్నాగా. అదే, ఏం మాట్లాడుకోవాలి? లవర్స్ మధ్య అనేకం ఉంటాయి. మీకు లవ్ చేయడం కూడా తెలుసా? అదేం ప్రశ్న? లవ్ చేయడం తెలిస్తే ఇంట్లో పెళ్ళం ఉందిగా, ఇలా ఊరి మీద పడ్డం ఎందుకు అని. ఎస్. రవికుమార్ ఇంకా రాలేదా? జస్ట్ ఇప్పుడే వచ్చారు మేడం. లోపలికి తీసుకురండి. అలాగే. మేడం గారు మిమ్మల్ని లోపలికి తీసుకురమ్మన్నారు. జస్ట్ మినిట్. ఎందుకు? తలదూకోండి, కాస్త గ్లామర్ గా ఉంటారు. హాయ్. హాయ్. రాజేశ్వరి గారు, మీకు చెప్పానే, ఇతనే రవి, నా వుడ్ బి హస్బెండ్. ఈమె నా పిఏ మిసెస్ రాజేశ్వరి. హలో. నమస్తే. నమస్తే. నా సెలక్షన్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. మీకు సరైన జోడి. ఈయన పెళ్లి చేసుకుంటే మీరు చాలా సుఖపడతారు. ఎలా చెప్పగలవు? సెకండ్ హ్యాండ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే విడాకులు తీసుకున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? నో నో నో, నా ఉద్దేశం అది కాదు. ఆయన ప్రేమని మొదటి భార్య పొందలేకపోయింది కాబట్టి ఆయన దగ్గర బోల్డ్ అంత ప్రేమ స్టాక్ లో ఉండిపోయి ఉంటుంది. అదంతా మీకే కదా దక్కేది. మీరు ఆయన పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. థాంక్స్. కానీ ఓ చిన్న అబ్జెక్షన్. ఏంటది?
నేను మీ పిఏను కాబట్టి రేపు మీకే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం నా డ్యూటీ, అవునా? ఎగ్జాక్ట్లీ. ఈయన మొదటి భార్య పరమ గయ్యాళై ఉండొచ్చు. రేపు మీకు ఏదైనా న్యూసెన్స్ చేయొచ్చు. అందువల్ల విడాకుల పత్రం నా ఫైల్లో కంపల్సరీగా ఉండాలి. అవును. అయ్యి బాబోయ్, ఇరికించేసింది. ఇరికించేయడం ఏమిటి? అంటే అంటే లవర్స్ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అనుకుంటుంటే మధ్యలో మాటలు పెట్టి ఇరికించేసిందని ఆయన ఉద్దేశం. అంతేనా అండి? అంతేనండి. విడాకుల పత్రం ఎప్పుడు తెచ్చిస్తారు? ఇచ్చినప్పుడు. ఇవ్వడం ఏమిటి? ఎవరివ్వాలి? కోర్టు నుంచి ఇంకా విడాకుల సర్టిఫికెట్ తెచ్చుకోలేదేమో. అవును, తెచ్చుకోలేదు. అయితే వెంటనే తెచ్చివ్వండి. అనుకుంటాం గాని ఇప్పుడు ఆ విడాకుల పత్రం అంత అవసరం అంటావా? అవసరమో కాదో అవన్నీ నాకు తెలీదు. ఒకవేళ విడాకుల పత్రం ఇవ్వకపోతే శిరీష్ తో మీ పెళ్లి జరగదు. నేను మాట్లాడుతాను శిరీష్తో. నేను అడుగుతున్నది విడాకుల సర్టిఫికెట్స్. అమ్మా తల్లి, అలాగే తీసుకొస్తాను. రవి, ఏంటలా అప్సెట్ అవుతున్నా? నాకు అప్పుడప్పుడు బీపీ రైజ్ అవుతూ ఉంటుందిలే. కొంచెం అలా వెళ్దామా? షూర్, పదండి. శిరీష, జస్ట్ మినిట్. మీరు కొంచెం బయట ఉంటారా ప్లీజ్? శిరీష, నువ్వు నాకన్నా చిన్నదాను కాబట్టి చెప్తున్నాను. పెళ్ళయ్యే వరకు హద్దుల్లో ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఏం చెప్పింది? నీకు చెప్పకూడదు. కమ్. విడాకుల పత్రం ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకోవా? రాజేశ్వరి గారు కంపల్సరీగా కావాలంటున్నారు. నీకు నేను ఎక్కువ, ఆవిడ ఎక్కువ? నువ్వెక్కువ, ఆవిడ మక్కువ. ఎందుకు అంత మక్కువ? ఆవిడ్ని చూడగానే నా ఫ్యూచర్ ని నిర్ణయించే టీచర్ గా భావించాను. అంటే యునో, నేను డబ్బులో పుట్టి పెరిగాను. నా చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఫెనాయిల్ చూసి పాలనుకునే నేచర్ నాది. అంటే నన్ను అనుమానిస్తున్నావు నువ్వు? నో నో నో, నాట్ ఇట్ ఆల్. బట్ రాజేశ్వరి గారిని ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇంటర్వ్యూలో మీరే సూత్రాన్ని నమ్ముతారు అంటే మంగళసూత్రాన్ని అని చెప్పారు. ఐ లైక్ ఇట్. అక్కడ పడేసిందన్నమాట. కాదు, నేనే పడిపోయాను, ముచ్చట పడిపోయాను. మంచి భార్యకు ఉండాల్సిన మొదటి లక్షణం మంగళసూత్రాన్ని గౌరవించడం. రేపు నాకు మ్యారేజ్ అయ్యాక భర్తతో ఎలా మెలగాలో, భర్తని ఎలా చూసుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు. అందుకే ఆవిడని అపాయింట్ చేసుకున్నాను. పేరు కావిడ నాకు పిఏ అయినా నిజానికి నేనే ఆవిడ శిష్యురాల్ని. అంటే ఆవిడ గీచిన గీటు దాటనంటావు? ఖచ్చితంగా. విడాకుల సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలంటావు? నేననడం లేదు, రాజేశ్వరి గారు కావాలంటున్నారు. అంటుంది అంటుంది. నువ్వు సరెండర్ అయిపోయావు కదని ఏమన్నా అంటుంది. చిన్న విషయానికి నువ్వెందుకింత ఇదైపోతున్నావో ఐ డోంట్ అండర్స్టాండ్. ఆ సర్టిఫికెట్ నువ్వు తేలేవా? ఎందుకు తేలను? తెస్తాను. నీ వాలకం చూస్తుంటే అసలు నువ్వు నీ భార్యతో విడాకులు తీసుకున్నావా లేదా అని నాకు డౌట్ వస్తుంది. చచ్చా, అదేం లేదు. నేను నిజంగా విడాకులు తీసుకున్నాను. దెన్ విడాకుల పత్రం తీసుకురా. తెస్తాను. దాట్స్ గుడ్. అనుకుంటాం గాని 100 కోట్లు అంత తేలిగ్గా వస్తాయా? మనిషిని నిలువున కుదిపేస్తున్నాయి. రాజీ, ఎంత గొప్పగా ఇరికించేశావే.